రెండోది స్టాక్ ప్రాబ్లం లేదు మనకు. నేను చెప్పాను ఇప్పుడు యావరేజ్గా ఒక 2 నెలల క్రితము లేకపోతే 3 నెలల క్రితం ఎంత సప్లై ఉండిందో ఈరోజు సప్లై తీసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. అది పెట్రోల్ కానీ డీజిల్ కానీ. అదేవిధంగా ఆటో ఎల్పిజి ఉంది. ఆటో ఎల్పిజి ఎప్పుడు చూసినా వెహికల్స్ ఉంటాయి. కొంత ఇక్కడ ప్రభుత్వ పరంగా సరఫరా చేస్తున్నటువంటి ఆయిల్ కంపెనీలు ఏవైతున్నాయో పిఎస్సిస్ అవి ఎక్కడ కూడా డబల్ చేస్తూ ఉన్నారు సప్లై. కానీ అవైతే కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా ఎల్పిజి ఆటో ఎల్పిజి ఉంటుంది. అవి ఆల్మోస్ట్ వాళ్ళకి ఇతర దేశాల నుంచి రాని కారణంగా, వాళ్ళకు ప్రత్యామ్నాయం లేని కారణంగా అవి కొద్ది ఇబ్బంది ఉన్నది. కానీ ప్రభుత్వ పరంగా చేసేటువంటి మా ఆటో ఎల్పిజి సప్లై ఈరోజు ఏం ప్రాబ్లం లేదు. మేము 100% కంటే మించి డబల్ చేసి ఈరోజు ఆ సప్లై కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ప్రజలను కోరేది ఒకటే, సహకరించండి. ఏ రకమైనటువంటి మరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ రకమైనటువంటి స్టాక్స్ ఇళ్ళల్లో పెట్టుకోవడం కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను కంపెనీలను కొడతా ఉన్నాను, ట్రాన్స్పోర్ట్ కంపెనీలను కూడా కొడతా ఉన్నాను. ఎవరు కూడా మీరు మరి తప్పుడు ప్రచారాలు బయట చేయకూడదు. నేను సోషల్ మీడియాకు కూడా కోరుతా ఉన్నాను. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎనీ టైం దే కెన్ గో టు ది మై ఆయిల్ ఇండియా కంపెనీ, వాళ్ళు అడగండి, డీటెయిల్స్ ఇస్తారు. కానీ మీరు తెలుసుకోకుండా మరి ఈ రకంగా ప్రజలను ఒక భయానకమైనటువంటి భయకంపిత వాతావరణంలో నెట్టేయద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను.